సో ఈరోజు స్విఫ్ట్ కార్కి అయితే కార్బన్ క్లీనింగ్ చేస్తున్నామండి. చాలామంది కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతున్నారండి. కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది కొత్తగా వచ్చిన ఒక ప్రాసెస్ అంతే అండి. ఇంతకుముందు హెడ్ క్లీనింగ్ అనేవారు. హెడ్లో ఉన్న డస్ట్ పార్టికల్స్నే కార్బన్ అని పిలుస్తాం. ఇంతకుముందు హెడ్ ఓపెన్ చేసి వాల్వ్స్, సిలిండరు, కంబషన్ ఛాంబరు, ఈజీఆర్, టర్బో వాల్వ్స్ ఇవన్నీ క్లీన్ చేసేవారండి. ఇప్పుడు ఇంజిన్ ఓపెన్ చేయకుండానే కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం. సో ఇంజిన్ ఓపెన్ చేయకుండా ఎలా చేస్తారని అడుగుతున్నారండి. ఇంజిన్ ఓపెన్ చేయకుండా ఎలా చేస్తామంటే ఇంజిన్ ఆన్లో పెడతామండి. ఏ వెహికల్కైనా సరే మన ఎయిర్ ఫిల్టర్ నుంచి H2 గ్యాస్ అనేది హైడ్రోజన్ మిషన్ నుంచి మనకి కార్బన్ క్లీనింగ్ మిషన్ నుంచి పంపుతామండి. అక్కడ పంపడం వల్ల లోన బర్నింగ్ జరిగి మనకి ఆ కార్బన్ పార్టికల్స్ అంతా సైలెన్సర్ నుంచి దాంతో పాటు లైట్ గా బ్లాక్ స్మోక్ ఇష్యూ ఉండే. సో చెక్ చేస్తే ఈజీఆర్ వాల్వ్ లో మొత్తం కార్బన్ ఫామ్ అయిపోయింది. ఈ ఫామ్ అయిపోయిన కార్బన్ వల్ల బ్లాక్ స్మోక్ ఇష్యూస్, పికప్ ఇష్యూస్ కొన్ని సార్లు ఇలా బ్లాక్ అయితే చెక్ ఇంజన్ లైట్ కూడా పడుతుంది. సో ఈ ఈజీఆర్ వాల్వ్ ని ఈజీఆర్ క్లీనర్ అనే స్ప్రే